హాయ్ అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్లో ఒక పాట రిలీజ్ అయింది. అంటే ఎందుకు ఈ పాటను చూసి ఆశ్చర్యపోయారంటే పవన్ కళ్యాణ్ గారి డ్యాన్స్ ఒకటి, ఆ మ్యూజిక్ ఫ్రెష్గా ఉండడం ఒకటైతే, పవన్ కళ్యాణ్ గారిని మనం ఇటీవల రాజకీయ నాయకుడిగా డిఫరెంట్ గెటప్స్లో చూస్తున్నాం. మన రాజకీయ నాయకుడిగా అక్కడ నుంచి చూసి ఈ పాట చూసేందుకు అసలు ఆ పవన్ కళ్యాణ్, ఈ పవన్ కళ్యాణ్ గారు ఎవరు అసలు వేరుగా అన్నట్లు అనిపించింది. ఫ్రెష్గా అనిపించింది సినిమాలో ఆయన డ్యాన్స్ సన్నగా. ఎప్పుడు మనం ఫస్ట్లో ఖుషిలాగా అనిపించింది. ఇప్పుడేమో ఆయన రాజకీయ నాయకుల్లో కటింగ్ చేసుకొని ఇక్కడ జిప్పా వేసుకొని కంప్లీట్ అంటే ఒక డ్యూయల్ రోల్లో ఒక ఇద్దరు సపరేట్గా కనిపిస్తే ఎలా కనిపించింది అలా కనిపించింది. ఆడియన్స్కి మాత్రం అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మాత్రం ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది ఈ పాటతో. దీని గురించి ఎస్పీ పవన్ గారితో మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. చెప్పండి సార్ మీ ఫీలింగ్. అంతా మీరే చెప్పేశారు. మనసులో మాట కూడా మీరే చెప్పేశారు. చెప్పేశానండి. నిజమే అండి. ఖుషి తమ్ముడు సినిమాలో ఎలా ఉన్నాడు ఆయన, మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వినిపిస్తా అన్నాడు. దేఖలేంగే సాలాలో కూడా అలాగే ఉన్నాడు. అసలు ఇంద్ర సార్ అసలు అదేంటి 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళాడు. నిజమే అది. బహుశా ఓజీ సన్నగా ఉన్నాడు. అలా స్టెప్ల అసలు నేను స్టెప్పులు వేయను అనేవాడు ఈ మధ్యలో. అవును, అంత అవలీలుగా వేసేసాడు. మనం చూస్తే ఫేస్ లో కూడా ఏదో బిగ్ డాన్సర్ ప్రొఫెషనల్ గా వేసినట్లు ఉన్నాడు. ఈ మధ్య కాలంలో లేదు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఫీస్ట్ సార్, ఫ్యాన్స్ కి ఫీస్ట్. అండ్ ఆయన లుక్ ఇంకొక ఫీస్ట్. ఆయన స్టైలిష్ గా డాన్స్ చేయడం అది ఎప్పుడు మనకి ఎవరన్నా కొరియోగ్రాఫర్ చెప్పిన ఆ స్టెప్ బిజీ షెడ్యూల్ కాబట్టి పెద్ద పెద్ద స్టెప్స్ వేయట్లేదు అని చెప్పి ఇలా వద్దు ఆ స్టెప్ వద్దు అని మనం అత్తారింటికి దారేది నుండి చూస్తున్నాము. కానీ ఈ సినిమాలో మాత్రం ఈ సాంగ్ లో పర్టికులర్ గా ఎస్ నేను కూడా ఏం తక్కువ కాదు, మెగాస్టార్ తమ్ముడిని స్టెప్పుల విషయంలో తగ్గను. అన్నయ్య వారసత్వం చరణ్ అర్జున్ వీళ్ళు కాదు, నాకు వచ్చింది అన్నట్టుగా చేయటం అనేది ఫ్యాన్స్ కి బిగ్గెస్ట్ ఫీస్ట్ అనిపించింది నాకు. అందులోనే ఆయన ఎనర్జీ లెవెల్స్ ఆరా ఎందుకు క్రియేట్ అయింది అనుకుంటానంటే, ఓజీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ రావటం, ఆయన తన డెసిషన్ కూడా నేను ఇంకా రాజకీయాల్లోనే ఉంటాను సినిమాల్లోకి రాను అని అంటే చాలామంది చాలా డిప్రెస్ అయ్యారు కదా అభిమానులు. సో ఇప్పుడు ఆ దీంతో ఆయన మళ్ళా ఎనర్జీని గెయిన్ చేసుకున్నట్టుగా అయింది. ఎనర్జీ ఆ లెవెల్స్లో మళ్ళా ఎస్ నేను సినిమాలకి దూరం అవ్వకూడదు, నేను చేస్తూనే ఉంటాననే ఒక చిన్న మెసేజ్ కూడా ఆడియన్స్కి ఫ్యాన్స్కి వెళ్ళిపోయిందని నేను అనుకుంటున్నా. అదిగాక హరీష్ శంకర్ ఫ్యాన్ బాయ్ కదా సార్, ఫ్యాన్ బాయ్ ప్లస్ మ్యూజిక్ డైరెక్టర్, వీళ్ళందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారిని సార్ ఇది ఒక్క పాటకు మేము చెప్పినట్లు చేయండి సార్, టైం కేటాయించండి సార్, డాన్స్ అని చేయించుకున్నట్లుంది సార్. అంతే సార్. సార్ ఇక్కడ నేను ఒక విషయం చెప్పినా, హరీష్ శంకర్ గారు ఇది చూస్తే ఒక చిన్న మాట అండి, క్షమించండి. ఏంటంటే ఇప్పుడు చాలామంది ఓజీ చూసిన తర్వాత బా సుజీత్ అసలు ఎట్లా కావాలో అట్లా చూపించావు మా దేవుడిని అది ఇదని మాట్లాడారు కదా. ఈయన డైరెక్టర్ కదా, ఈయన డెఫినెట్గా ఎక్కడొక్కడ హరీష్ శంకర్ గారు ట్రిగ్గర్ అయి ఉంటాడు. అంటే ట్రిగ్గర్ అవడం కంటే ఇన్ పాజిటివ్ వే. ఇప్పుడు ఒక హెల్దీ కాంపిటీషను, మంచి పోటీ తత్వం ఉందనుకోండి, బా సుజీత్ అట్లా చేశాడు కదా, నేను చూడు ఇంకెలా చూపిస్తాను, అసలు గబ్బర్ సింగ్ మేజర్ హిట్ నేను కదా ఇచ్చింది, ఎస్ ఆ రేంజ్లో నేను చూపించాలని ఒక కసితోటి ఈ సినిమా చేస్తూ, ఇంకా నాకు తెలిసి ఒక స్పాట్ ఇంప్రూవైజేషన్స్ కూడా చాలా ఉన్నాయి ఈ సినిమాలో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే చాలా కసి మీద ఉన్నాడు హరీష్ శంకర్ కూడా. ఇక్కడ దర్శకుడిది మనం గట్టిగా చెప్పాలి. ఎందుకంటే గబ్బర్ సింగ్ ఒక అద్భుతమైన సూపర్ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు కదా పవన్ కళ్యాణ్ గారికి. ఇప్పుడు ఓజీ ఆయనకి మధ్యలో హరీష్ శంకర్కి మధ్యలో సినిమా హిట్స్ లేవు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తుంటారు. కొంతమంది 90% సూపర్ హిట్ అవుతున్నారు, 10% మంది ఫ్యాన్స్కి అబ్బా ఇంతకుముందు డిసప్పాయింట్ చేశాడు కదా హరీష్ శంకర్, ఈ సినిమా ఎలా ఉంటుంది అని అనుకునే వాళ్ళకి ఈ సాంగ్ గ్లిమ్స్ తోటి ఒక చిన్న టిఫిన్ లాంటిది పెడితే ఫుల్ సాంగ్ తోటి ఫుల్ మీల్స్ పెట్టేసాడు. ఎలా ఉండబోతుంది, ఎంత బజ్ క్రియేట్ చేయబోతుంది, ఎంత ఎంటర్టైనింగ్గా ఉండబోతుంది అనేది ఈ సాంగ్ తోటి అర్థమైపోయింది నాకైతే. ఈ దిస్ ఈస్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఎందుకంటే డైరెక్టర్ సామాన్యుడు కాదు, ప్లస్ వాళ్ళిద్దరికి మధ్యలో ఒక మంచి సింక్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడికి వీళ్ళకి. అందులోనూ శ్రీలీలతోటి చేయటం అనేది, పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేయడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చాలా టఫ్గా అయి ఉంటుంది. ఎలాగైనా సరే కాళ్ళ వేళ్ళ గోళ్ళ పడినా సరే పవన్ కళ్యాణ్ గారితో చేంజ్ చేసుకున్నారు. ఫ్రెష్ కనిపించారు. ఫస్ట్ ఆయన ఫేస్లో మామూలుగా
ఆ డాన్సర్ ఎంజాయ్ చేస్తూ చేశారు ఎంజాయ్ సార్. చేస్తూ చేశాడండి. అది గ్రేట్. సరే దీంతో ఓకే, ఈ పాట ఎలాగూ హిట్ అయిపోయింది. విశాల్ దడ్లాని అండి పాడింది. విశాల్ దట్ కొంచెం నాకు గబ్బర్ సింగ్ ఛాయలు కనిపించినా కూడా దేఖో దేఖో గబ్బర్ సింగ్ దేఖ్లేంగే సాలా ఇంకా మంచి kick ఓకే ఓకే ఇచ్చింది. ఓకే ఓకే. దేఖ్లేంగే సాలా అని చెప్పి మస్తు చూసినాం అనే ఒకటి చిన్న లిరిక్లో ఒక పాయింట్ ఉంటుంది. అది అటు చాలా మందిని చూసాను నేను. దాన్ని నిజంగానే కూడా అంటే అటు పొలిటికల్గా చాలా మందిని చూశాడు, బయట కూడా మస్తు. ఇక్కడ తెలంగాణలో ఒకటి ఉంటుంది, మస్తు మందిని చూసినా ఇలాంటి వాళ్ళని అనేది ఒకటి ఉంటుంది. అది యాస్టిస్గా లిరిక్లో కూడా ఉంటుంది. అంటే ఏంటి అని అంటే ఆయన చెప్పకనే చెప్పినట్టు కూడా ఉందన్నమాట. కొన్ని అనుభవించుకో. మొత్తానికైతే ఒక మంచి స్మెల్ సినిమాకి ముందు చూపించేశారు ప్రేక్షకులకి, అంటే ఫ్యాన్స్కి అమ్మో ఉలిక్కి పడేలాగా చేశారు. అవును సార్ సార్. కమింగ్ ద పాయింట్, ఈ పాట ఎలాగో హిట్ అవుతుంది, ఇంత ఫ్రెష్ లుక్లో మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ గారిని ప్రజెంట్ చేశారు సార్. కమింగ్ ద పాయింట్, మీరు నిన్న శంకర్ ప్రసాద్ ప్రెస్ మీట్కి వెళ్ళారు, ఎస్. అది ఏమైంది సార్, దాని విశేషాలు ఏంటి? మన శంకర్ వరప్రసాద్ గారు 12 జనవరి వస్తున్నారు. యాక్చువల్గా జనవరి 12 జనవరి ఆ డేట్, రిలీజ్ డేట్ ఇచ్చారనమాట. ఆ వీడియోస్ అవి కూడా నేను మన దానిలో షేర్ చేస్తాను. అయితే అది ఎలా చేశారంటే ఈవెంట్ అవుట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ చెప్తున్నా నేను మెగా ఫ్యాన్స్కి. లోపలికి అన్నపూర్ణ సెట్ లోపలికి ఇట్లా లోపల 7 acres మేము ఇట్లా వెళ్ళగానే కంప్లీట్గా గంగిరెద్దులు సన్నాయిలు అన్నీ పెట్టి అక్కడ మొత్తం చిరంజీవి గారి 1 2 3 4 5 మొత్తం చిరంజీవి గారి కట్అవుట్స్, లైఫ్ సైజ్ కట్అవుట్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ యాంగిల్స్లో అవన్నీ పెట్టి లోపలికి వెళ్ళగానే అంటే ముందుగానే సంక్రాంతి వాతావరణాన్ని అక్కడ క్రియేట్ చేశారు. అనిల్ రావిపూడి గారు ఆయన ఎంత క్రియేటివ్ మైండ్ అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇట్లా లోపలికి వెళ్ళగానే అక్కడ సెల్ఫీలు తీసుకోవచ్చు అనమాట ఎవరైనా సరే. ఆ సెల్ఫీలు తీసుకున్న వెంటనే కంప్యూటర్స్లో ఆ సెల్ఫీ ఇమీడియట్గా ఒక చిన్న కీ చైన్ లాగా అది వచ్చేస్తుంది. చాలా తమాషాగా అది కూడా డిజైన్ చేశారు. లోపలికి వెళ్ళిన తర్వాత అందరికి మీడియా సోదరులు, ఓన్లీ మీడియాకి అండి ఇది, మీడియా తరఫు నుండి మనం వెళ్ళాము మన కిరణ్ టీవీ. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఓవరాల్గా ఏంటి అని అంటే ఆ స్నాక్స్ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ కూడా సంక్రాంతికి ఏవేవైతే ఉంటాయి అన్ని అరిసెలు, చూపించారు సంక్రాంతి ముందే తెచ్చేసి, పూతరేకులు ఇవన్నీ. ఆ పూతరేకులు అవి మనకి ఇక్కడ ఎక్కువగా దొరకవు. ఆ మార్క్ అనేది చూపించాడు. ఇక్కడే ఆయన అంత క్రియేటివ్ అనే అనిపించింది. ఇంకొకటి ప్రెస్ మీట్లో ఏంటంటే అందరు కూర్చుంటారు. ప్రెస్ మీట్లో కూర్చున్న తర్వాత అందరు మామూలుగా కామన్గా క్వశ్చన్ అడుగుతారు, వాళ్ళు ఆన్సర్ చెప్తారు కదా. యాక్చువల్ చిరంజీవి గారు వస్తారనుకున్నా నేను కూడా, కానీ రాలేదు ఆయన. చిరంజీవి గారి తరఫున సుష్మిత కొణిదెల గారు వచ్చారు, అలాగే అనిల్ రావిపూడి గారు, సాహు గార్పాటి ప్రొడ్యూసర్, ముగ్గురు కూర్చుని ఉన్నారు. అందరు క్వశ్చన్స్ వేయడానికి చిన్న కండిషన్ అని చెప్పాడు ఆయన. నేను అనుకుంటూనే ఉన్నా, ఇదేదో ఆయన చిన్న మడత పెడతాడు ఈయన అనిల్ రావిపూడి అని. సో అలాగే మీరు చిరంజీవి సినిమాల్లో ఒక డైలాగ్ చెప్పిన తర్వాతే మీరు క్వశ్చన్ ఏంటంటే, ఆఖరికి అక్కడ వచ్చిన సీనియర్ జర్నలిస్ట్ మూర్తి గారు కావచ్చు, నాగేంద్ర కుమార్ గారు లాంటి సీనియర్ కావచ్చు, ఎవరైనా సరే ఫస్ట్ డైలాగ్ చెప్పి అందరూ చెప్పారు. అంటే చిన్నవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు ప్రెస్ మీట్లో. అయితే ఇక్కడ చాలామంది ఇంద్రసేనారెడ్డి ఆ పైన ఇంద్రుడిది, ఇక్కడ కూర్చునే అర్హత ఈ ఇంద్రసేనారెడ్డిది అని చెప్పి డైలాగులు, తర్వాత చేయి చూసే అంత రఫ్గా ఉందో ఈ సీరియస్ డైలాగులు అందరూ చెప్పేశారు. అది అయిపోయిన తర్వాత నాకు అన్ఫార్చునేట్గా నేను మైక్లో తీసుకుందాము అడుగుదాము అనేసరికి నాకు అవకాశం దొరకల. అయితే యాక్చువల్గా అప్పటి వరకు శశిరేఖ సాంగే ప్లే అవుతుంది వెనకాల. శశిరేఖ సాంగ్ రెండో సాంగ్ కూడా వచ్చేసింది కదా మనకి, ప్రసాద్ శశిరేఖ ఈ సాంగ్. అప్పటిదా చూస్తున్నాం. నాకు సడన్గా ఫ్లాష్ అయింది. అదేంటంటే అరే అసలు ఈ డైలాగ్ కదా మర్చిపోయింది అని చెప్పి అనిల్ రావిపూడి గారు వెళ్ళిపోయేటప్పుడు ఆయన కలిశాను. కలిసి సార్ అవకాశం రాలేదు, బట్ ఈ సినిమాకి యాప్ట్ డైలాగ్ ఒకటి ఉందండి అన్న. ఏంటి అన్నాడు. సినిమా హీరోయిన్ పేరు శశిరేఖ కదా అన్న. అవును శశిరేఖ, నయనతార పేరు శశిరేఖ. ఫొటోస్ పెడతాను చూడండి ఆడియన్స్ కూడా. ఆయనతోటి ఇదే కన్వర్జేషన్ ఆ ఫొటోస్లో. అనిల్ రావిపూడి గారు అన్న ఏంటి ఆ డైలాగ్ చెప్పండి అన్నాడు. నా ముక్కు మీద ఎలిపెట్టి రేఖ శశిరేఖ, నా ముక్కు మీద ఎలిపెట్టి నన్ను గుర్తుపట్టి పోలీసులతో కొట్టిస్తావా నువ్వు అని అత్తకి ఎమ్మడు అమ్మాయికి మొగుళ్ళు ఉంటుందండి. యాక్చువల్ అది కామెడీ సినిమా మనది ఇప్పుడు చేసేది, అండ్ హీరోయిన్ పేరు కూడా శశిరేఖ. ఇది మోర్ అడాప్టబిలిటీ ఉంటుంది. అరే అవును కదా, మిస్ అయ్యాం మనం, ఇది చెప్పాల్సింది మీరు. ఎక్కడ సార్ ఎక్కడ చాలా జంబుకాలు ఉన్నాయి, అక్కడ వృద్ధ జంబుకాలు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళు మనకి అవకాశం ఇవ్వలేదండి. అయితే ఏంటంటే ఇక్కడ నాకు ఒక పాయింట్ అర్థం కాదండి. ఇప్పుడు సినిమా ఫీల్డ్లోనే ఒక అందరికీ యూనియన్ కార్డ్స్ అని అవన్నీ ఇవన్నీ చాలా ఉంటాయి.
మామూలు అంటే సెకండ్ థర్డ్ గ్రేడ్ వాళ్ళకి అందులో పనిచేసే టెక్నీషియన్స్కి కార్డ్స్ ఉండడంలో తప్పులేదు. దిస్ ఈజ్ ఎ క్రియేటివ్ జోనర్ అండి. ఫిలిం జర్నలిస్టులు అందరూ మేమే ఉండాలి, మాకు ఒక గ్రిడ్ ఉంది, యూనియన్ ఉంది, వాళ్ళే అడగాలి, వాళ్ళే ప్రెస్ మీట్కి రావాలి, అలా కాదు కదా. ఇట్స్ అ క్రియేటివ్ ఫీల్డ్. సినిమా అనేది క్రియేటివ్ ఫీల్డ్. నేను ఒక సినిమా డైరెక్టర్ని, ఓటీటీ సినిమా చేశాను నేను. ఇది కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది. మీడియా మిత్రులంతా, నేనేం బయటవాడిని కాదు, నేను జర్నలిస్ట్ని. కాకపోతే ఫిలిం జర్నలిస్ట్గా ఫిలిం ప్రోగ్రామ్స్ ఎన్ని చేసినా కూడా మేము ఆన్ ద స్పాట్ రాలేదు అంతే. స్పాట్కి వచ్చి మేము చేయలేదు. మిగతా వచ్చి అన్ని చోట చక్కగా హ్యాపీగా మేము జర్నలిస్టులుగా మంచి పేరుంది. సో ఇదొక్కటి కరెక్ట్ చేసుకుంటే బాగుంటుందేమో. అట్లీస్ట్ కొంతమంది క్రియేటివ్గా ఉన్న వాళ్ళకి అవకాశం ఉంటే బాగుంటుందేమో అనిపించింది నాకు. అదే చెప్పాను నేను అనిల్ రావిపూడి గారికి. సరే, అవకాశం రాకపోవడానికి కారణం ఫిలిం జర్నలిస్ట్ కాదని. మరి నేను క్రియేటివ్ హెడ్ అంటే మరి ఫిలిం జర్నలిస్ట్ కన్నా పై స్థాయే కదా. ప్రోగ్రాంలో మంచి డైలాగ్ మిస్ అయింది. ప్రోగ్రాంలో మంచి డైలాగ్ మిస్ అయింది. అందరూ ఎంజాయ్ చేసేవాళ్ళు అక్కడ. అయితే సుష్మిత గారిని కూడా కలవడం జరిగిందండి. అయితే మన మిత్రుడు ఆయన పరిచయం చేశాడు, ఇట్లా ఫ్యాన్ అండి ఇట్లా చేశారంటే. మనం అప్పుడు 30 ఎపిసోడ్లు చేశాం కదా, ఆ విషయం చెప్పాను నేను. మనం ఆగస్టు 26, 22 మెగాస్టార్ గారి బర్త్డేకి మేము 22 అది పురస్కరించుకొని ముందు నుండి నేను కిరణ్ గారు ఇట్లా ఒక 30 ఎపిసోడ్స్ చేసామండి. అందులోపల చాలా వాటికి మంచి అప్లాజ్ వచ్చింది. అన్ని గుర్తుపెట్టుకుని చెప్పాడు, ఈజ్ ఇట్ అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మనకి ఉస్తాద్ భగత్ సింగ్ అండ్ ఇది. ఈ రెండు మిక్సప్ చేసేసారు యాక్చువల్గా మీరు. ప్రేక్షకులకు అప్డేట్ అప్డేట్, 2 అప్డేట్స్, ఒక న్యూస్ లాగా, ఒక న్యూస్ ఐటమ్ లాగా. సంక్రాంతికి అదిరిపోద్ది సార్. అవును సార్. ప్లస్ దాంట్లో ట్విస్ట్ వెంకటేష్ గారు కూడా ఉన్నారు అసలు. సార్ ట్విస్ట్ అంటే ఇప్పుడే ఫ్లాష్ అయింది, గుర్తొచ్చింది. వెంకటేష్ గారు ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు కదా. అయితే ఒక లీక్డ్ సమాచారం ఏంటంటే, చెప్పచ్చా? పర్లేదు చెప్పేస్తా, ఎవరేమన్నా అనుకొని. సమాచారం, లీక్ అయిన సమాచారం ఏంటంటే, హుక్ సాంగ్స్ ఏదైతే ఉన్నాయో చిరంజీవి గారి టాప్ సాంగ్స్ ఉన్నాయి కదా, ఆ టాప్ సాంగ్స్ వెంకటేష్ గారివి ఇద్దరు కలిపి, చిరంజీవి గారు వెంకటేష్ గారు ఇద్దరు కలిపి చేస్తుంటారు ఈ సినిమాలో. టాప్ సాంగ్స్ అన్నీ ఉంటే అదిరిపోతుంటే అసలు మామూలుగా ఉండదు. ఇది మాత్రం లీకేనండి. సో దిస్ ఈస్ వాట్. మంచి లాస్ట్ లో ట్విస్ట్ ఇచ్చారు. మంచి లీక్ ఇచ్చారు సార్. మనకి మామూలుగా చిరు గారే చిరు లీక్స్ ఇచ్చేస్తారు. అవును సార్. ఈ ఫంక్షన్ కి వచ్చింటే ఆయన ఇచ్చేవాళ్ళు ఏదో లీక్. సార్ మనం 2 పెద్ద సినిమాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఫైనల్ గా అఖండ 2 కూడా మేము మంచి మంచి ఎపిసోడ్స్ చేసాము కిరణ్ టీవీలో. సినిమా గురించి వచ్చింది కాబట్టి ఇక్కడ కులం మత ఫ్యాన్స్ ప్రస్తావన అనేది లేకుండా ఏ సినిమా అయినా సూపర్ డూపర్గా ఉండాలి. మేము నిజంగా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఎందుకంటే అఖండ అంత పెద్ద హిట్ అయితే ఎంతోమంది దాని మీద టెక్నీషియన్స్ బతుకుతారు. అలాగే మంచి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిందంటే ఆ సినిమా నిర్మాత ఇంకొక 10 సినిమాలు చేస్తారు. మనం చూసాము, సినిమా మాత్రం ఎక్సలెంట్, అదిరిపోయింది. నెగటివ్ రివ్యూస్ ఇచ్చేవాళ్ళని పట్టించుకోవద్దు. పెద్ద సినిమా, ఒక మంచి సినిమాని మాత్రం డెఫినెట్గా మీరు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. సో ఇది అబౌట్ అఖండ 2. అండ్ మనకి తెలిసిన సమాచారం ఏంటంటే ఇప్పటికీ సేఫ్ ప్రాజెక్ట్ అయిపోయింది అఖండ 2 ఆల్రెడీ. అండ్ మంచి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తోంది. యాజ్ వెల్ ఒక మంచి సినిమాగా ఒక మంచి రికార్డ్స్ కూడా క్రియేట్ చేయబోతుంది. ఈ సినిమా తర్వాత, ఇంత మంచి బ్లాక్ బస్టర్ తర్వాత మనకి మన శంకర్ వరప్రసాద్ గారు, అలాగే ఉస్తాద్ భగత్ సింగ్, ఇవన్నీ వరుసపెట్టి రాబోతున్నాయి. కాబట్టి మన టాలీవుడ్, మిగతా ఆ వుడ్ ఈ వుడ్ గురించి మాట్లాడే ముందు మనకున్న మన తెలుగు పరిశ్రమని, మన టాలీవుడ్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 3 బిగ్ మూవీస్. కిరణ్ గారు సార్, 3 హ్యాట్రిక్ లాగా 3 సినిమాల గురించి ఒకే దాంట్లో చెప్పేశాము. హ్యాట్రిక్ కొట్టాలి. తప్పకుండా సార్. తిరిగి సంక్రాంతికి వచ్చే సినిమాలతో మరింత సమాచారాన్ని ప్రేక్షకులతో పంచుకుందాం. లోపే మంచిది కూడా కలుద్దాం.